ఒక సర్కస్లో సింహం బోనులో నుండి బయటికి వచ్చింది. చేతిలో కొరడాతో శిక్షకుడు దానికి ఎదురుగా నిలబడ్డాడు. అతడు కొరడా జులిపించి లోపలికి వెళ్ళు అని శాసించాడు. అది కాళ్లతో నేలపై గీరుతూ అతని పైకి దూకబోయింది. ప్రేక్షకులందరిలో ఒకటే ఉత్కంఠ. శిక్షకుడు లోపలికి వెళ్ళు అన్నాడు. సింహం తోక ముడుచుకొని బోను లోపలికి వెళ్ళిపోయింది. హర్షధ్వనులు మిన్నంటాయి. కొంతకాలానికి ఆ శిక్షకుడు చనిపోయాడు. కారణం, సింహాలను సైతం అదుపు చేయగల అతడు తన ఆత్మను నిగ్రహించుకోలేకపోయాడు. వ్యసనాలకు లోనై తన ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నాడు. ఆత్మ నిగ్రహం అంటే మనస్సును నిగ్రహించుకోవడం, ఆశల్ని అదుపు చేసుకోవడం. మనిషన్నాక ఆశలు, కోరికలుండడం సహజం. కాని వాటిని సరియైన మార్గంలో, సరియైన విధానంలో తీర్చుకోవాలి. దేహ సంబంధమైన కోరికల్ని నైతిక నియమాల ప్రకారం న్యాయంగా కష్టపడి సంపాదించుకోవడం ద్వారా తీర్చుకోవాలి. క్రమం తప్పి కోరికల్ని తీర్చుకోవాలన్న మనస్సును నిగ్రహించుకోవాలి. ఒక పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న వానికంటే తన మనస్సును వశపరుచుకున్నవాడే శ్రేష్ఠుడు. లోకాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న వానికంటే ఆత్మ నిగ్రహం గలవాడే గొప్పవాడు.